ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదన్. స్తోత్రం, నీకే ఆరాధన ప్రభువా. అవును ప్రభువా, స్తోత్రం. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవని, నా హృదయ దీపము నీవని. నా త్రోవకు వెలుగు నీవని, నా త్రోవకు వెలుగు నీవని. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా, నా మార్గ చూపరి నీవని నే పాడేదా జీవితాంతమంతా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా. నా మార్గ చూపరి నీవని, నా మార్గ చూపరి నీవని. నే పాడేదా జీవితాంతా, నే పాడేదా జీవితాంతా. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ
ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు 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 యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజయింతు నీ నామం. కళ్ళను మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసే యొక్క చిన్న పని, ఈ పరిచర్య యొక్క ఉద్దేశం ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు చేసే పని ద్వారా యూట్యూబ్ నూతనమైన సభ్యులకు మరి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. వారు కూడా చూసి దీవింపబడి దేవుని యొక్క రక్షణ పొందుకునే దీవెనలతో మరి జీవిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి గొప్ప కార్యానికి మీరు చేసే పని మరి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ యొక్క పని ద్వారా మరి ఇతరులకు దీవెనకరంగా ఉంది. అదే విధముగా మీ యొక్క ప్రార్థన విన్నపాలను కామెంట్ బాక్స్లో తెలియజేసుకున్నట్లయితే దీవబలి పూజలు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం మరి వేడుకుంటూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మీ యొక్క ఉద్దేశాలను అర్పించుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ఈనాటి దీవబలి పూజలో ప్రార్థన చేయమని కోరిన వారు జి మేరీ అక్షిత బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో దేవుడు మంచి ఫలితాలను దయచేయాలని, ఆ కుమార్తెకు జ్ఞానము, బుద్ధి, విశ్వాసము, వివేకము, జ్ఞాపక శక్తి ద్వారా అన్ని ఎగ్జామ్స్లో మంచిగా రాసి మంచి ఫలితాలను పొందుకోవాలని, గొప్ప బంగారు భవిష్యత్తు దీవింపబడాలని, వారి తల్లిదండ్రులను ఆశీర్వదించాలని, తోబుట్టులను దీవించాలని ఈనాటి దీవబలి పూజలో సమర్పించుకుందాం. అదే విధముగా పూజిత ఆనంద్ ఆ యొక్క బిడ్డలను దేవుడు దీవించాలని, బిడ్డలకు మంచి గర్భఫలాన్ని దయచేయాలని సమర్పించుకుందాం. ఇంకా నన్ను అడిగిన వారిని అందరినీ కూడా దేవునికి సమర్పించి ప్రార్థన చేయుచుండగా, దేవా యొక్క దీవబలి పూజలో వారి యొక్క ఉద్దేశాలను సమర్పించి ప్రార్థన చేయుచుండగా నీవు నెరవేర్చమని కోరుకుంటూ ఈ యొక్క దీవబలి పూజను ఆరంభిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశుద్ధుల చేతును పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపురని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, మేము నీ చిత్తము నెరవేర్చుటలో నిశ్చలతను కలిగి ఉండినట్లును దీవింపమని మొరపెట్టుచున్నాము. ఈ మా కాలములో నీ సేవకు అంకితమైన వారిని సఖ్యాధికమునట్లు దీవింపుము. వారి భక్తి అలవారునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 14 నుంచి 21 వరకు మరియు 91 నుంచి 95 వరకు. వారితో షడ్రకు, మేషకు, అబేద్నెగోల వినుడు. మీరు నా దైవములను కొలవకుండుట, నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా? అప్పుడు వారు బూరలు, పిల్లన గ్రోవులు, త్రాంతి వాద్యములు, వీణులు, శృతులు మొదలైన వాయిద్యములు, సంగీతము వినగనే శిరము వంచి ప్రథమున ఆరాధింపుడు. లేదని మేము తక్షణమే గనగన మండు కొలిమి బట్టలో పడదోయుదుము. నా బారి నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడనూ లేడని పలికెను. అందులకు షడ్రకు, మోషేకు, అబేద్నెగోరా, రాజా, ఈ విషయములను గూర్చి మేము నీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని నిరీక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను. మేము మీ దైవములకు గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమనని దేవుడు వారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టని 7 రెట్ల ధనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు మనుషులను బంధించి గనగనా మండు కొలిమి బొట్టలో పడవేయుడని తన సైన్యమును బలాఢ్యుడైన వారితో చెప్పెను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగాను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలను కలిగించినట్లు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. నెబుకద్నెజరు మండుచున్న కొలిమి బట్ట ద్వారం వద్దకు వచ్చి, షడ్రకు, మోషేకు, అబేద్నెగోలారా, మీరు బయటకు రండు అనెను. వారు వెంటనే వెలుపలికి వచ్చారు. పాలకులు, రాష్ట్రాధిపతులు, ఉపరాష్ట్రాధిపతులు, ఇతర అధికారులు ఆ ముగ్గురు చుట్టూ గుమ్మికూడి వారిని పరిశీలించి చూచిరి. నిప్పు వారికెట్టి హానియు చేయలేదు. వారి వెంట్రుకలు కమ్మలలేదు, బట్టలు కాలలేదు, వారి దేహములపై పొగ వాసన కూడా లేదు. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మోషేకు, అబేద్నెగోల, దేవునికి స్తుతి కలుగునుగాక. అతడు తన దేవదూతలను పంపి
తను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములను ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములను మొక్కరైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుంచి 42 వరకు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూను ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటులా చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెబుచున్నాను, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ చేయును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును. అయినను మీరు నా వాక్కును ఆలకింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేదురు. కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చెప్పలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేటివారు. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలననే వచ్చి తిని, కానీ నా అంతట నేను రాలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యల్లో మరి మొదటి పట్టణంలో మనం చాలా చక్కగా వాక్యాన్ని గ్రహించి ఉన్నాము. ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలు ఎవరంటే వారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈ ముగ్గురు కూడా మరి ఏదైనా తప్పు చేశారా? ఏదైనా పాపము చేశారా? ఏదైనా మరి వ్యతిరేకంగా చేశారా అంటే లేదు. వారు చేయవలసింది చేస్తూ ఉన్నారు.
ఇజ్రాయేల్ పట్టణం నుంచి కొనుగోబడిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వారి ఆచారాల ప్రకారం సమయానికి ప్రార్థన చేసుకోవడం, శుద్ధీకరింపబడిన భోజనాన్ని స్వీకరించడం, యావే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం. అయితే ఇది గమనించిన ఇతర వ్యక్తులు వీరిని ఎలా అయినా సరే వీరు చేస్తున్న పనులను ఆపు చేయాలని వీరిపై కొండీలు చెప్పినప్పుడు మరి ఆ నెబుకద్నెజరు రాజు ఒక విషయాన్ని మరి ఆజ్ఞగా వారికి ఇచ్చినప్పుడు అక్కడ వారు దాన్ని మీరతారు. రాజు చెప్పిన పనిని చేయక విస్మరించి యావే దేవుని ఆరాధించినప్పుడు రాజు వారికి మరి మరణదండన ఎన్ని రెట్లు అధికంగా ఆ మండుచున్న అగ్నిలో పడవేయమంటాడు. దాదాపు 7 రెట్లు, ఒక రెట్లు కాదు 7 రెట్లు అది అధికంగా గనగన మండుచున్న అగ్నిలో వారిని పడవేయమన్నప్పుడు వారు మరి ఆ భటులు, ఆ రాజు కూడా 7 రెట్లు మండుతున్న ఆ అగ్నిని మరి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు తన యొక్క చెయ్యి కూడా కమిలిపోతూ ఉంది, మాడిపోతూ ఉంది, మొత్తం కూడా కాలిపోయింది ఆయన యొక్క చెయ్యి, రాజు యొక్క చెయ్యి కూడా. మరి అలాంటి అగ్నిలోకి ఈ ముగ్గురు వ్యక్తులను త్రోసివేయడానికి వెళ్ళిన సైనికులు కూడా చచ్చిపోతారు. ఆయన్ని లోనకి దోద్దామని, వారిని ముగ్గురిని లోనకి దోద్దామని సైనికులు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆ వేడికి మంటల్లోకి వెళ్ళరు. వాళ్ళు సైనికులు బయట నుంచి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాలి చనిపోతారు. కానీ ఈ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారితో పాటు 4వ వ్యక్తి ఏకమై సంచరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంటే ప్రయత్నం పెట్టారా. సత్యం స్వతంత్రులను చేస్తుంది. మీరు అబ్రహాము సంతానమైన మీరు అబ్రహాము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించలేదు అంటే, ఆ తండ్రి చిత్తానుసారం మీరు జీవించలేదు అంటే మిమ్మలను సత్యం కాపాడలేదు. మనం చూస్తున్న విషయంలో నిన్నటి రోజున చూసి ఉన్నాం. దానియేలు సరైన తీర్పుని ఇచ్చి ఆ మోసపూరితమైన 2 అన్యాయ పాలు చేసే కుట్రలు చేసే న్యాయాధిపతులని కత్తికి కండగా నరికివేసి శిక్షకు అర్హులుగా మార్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని ప్రక్కన నుంచుంటే ఏ అగ్నిగుండమైనా, నీరైనా సరే, గాలైనా సరే మనల్ని తాకదు. ఎందుకు అంటే దేవుడు ఈ పంచభూతాలను సృజించినవాడు, పంచభూతాలపైన అధికారం కలిగినవాడు. నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి ఏది కూడా ఆయన యొక్క ఆజ్ఞ లేకోకుండా మనలను తాకలేదు. ప్రియమైన బిడ్డ, ఈరోజు ఆయన యొక్క ఆజ్ఞ మనలను రక్షిస్తుందన్న విషయాన్ని మర్చిపోయి మానవుల యొక్క మాటలకు ప్రలోభపడి వారి మాటల ప్రకారం మనం జీవించి దేవుని ఆజ్ఞను విస్మరించి శిక్షకి గురి అవుతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎన్నడూ కూడా వమ్ము చేయడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కాచి కాపాడిన దేవుడు, సుసనాన్ని కాచి కాపాడిన దేవుడు మనల్ని కాచి కాపాడడా? మనల్ని కాచి కాపాడుతాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనం సత్యానికి సాక్షులుగా ఉండాలి. దేవుడు అప్పుడు స్వాతంత్ర జీవితాన్ని మనకి ఇస్తున్నాడని వాగ్దానం ఇస్తున్నాడు. స్వాతంత్రులముగా ఉండాలంటే సత్యానికి సాక్షులమై ఉండాలి. కాబట్టి ఆ సాక్ష్య జీవితం ఇక దివ్య బలి పూజలో దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకుందాం. ఈ దివ్య పూజలో మన
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మేముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలులను సేకరించును గాక. ఓ ప్రభువా, ఈ సమాధాన బలి నీకు అర్పించుచున్నాము. ఈ బలి ఫలితముగా నీవు మమ్ములను కనికరించి మా పాపములను క్షమించి చలించని మా హృదయములను స్థిరము దయచేయము. నీ ఏకైక మార్గమున నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సరస్వతి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నేర్చుటని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన అవస్థాన ప్రభునామను వెంచే వారు ధన్యులు. మహోన్నతమైన అవస్థాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నావు. నీ సముఖ నిలిచి నీ పరిచర్య చేయటగా మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురును కరణం దామని పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. తనమగ్నమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకుని వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను వారి భర్తకు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచినప్పుడు వారితో కలిసి మేమని కుమారుడు యేసుక్రీస్తు వారిని స్తుతించి మహిమ పరచతము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా దాపుని వారిని మేము అందించినట్లు మా ఆపులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవనే కాకిలో నుండి మమ్మ రక్షించండి. ఆమె ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ యుక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా
కాపాడమే మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆలయం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అపోస్తలులతో వచ్చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసం వీక్షింపు, నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు, యుగములు జీవించి పాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం వలన నిత్య జీవితంలో చేర్చును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి అన్యుల మధ్య ఉన్నది. ఒక క్రైస్తవ కుటుంబము కూడా మన కేంద్రాన్ని చుట్టూ లేదు. మరి అన్యుల మధ్య, వ్యతిరేకుల మధ్య జీవిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఇటుకు బట్టి వాళ్ళకి వాక్య పరిచయం చేస్తున్నాం. కాబట్టి మీరు మా కోసం ప్రార్థన చేసి మీ యొక్క చేయూతను అందించవలసిందిగా కోరుకొనిచున్నాము. వచ్చే సెకండ్ సాటర్డే రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు కల ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. తదనంద ప్రేమ విందు కలదు. అదే విధముగా ఎవరికైనా కౌన్సిలింగ్ అని ప్రార్థన కావాలైతే ఆ కింద నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థనలు ఆలకించడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ కూడా ఉత్సాహంగాను ఎదురు చూస్తూ ఉన్నాం. అందరము కూడా కళ్ళను మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ దేవా, నిన్ను నమ్మిన వారిపై ఆగ్రహము కాక అనురాగమును ప్రదర్శించుచున్నావు. నీ విశ్వాసులు నీకు విరుద్ధముగా కట్టుకొనిన పాపములకు వారు దుఃఖించి నీ కరుణాపూరిత క్షమ యోగ్యతను యోగ్యులై ఉన్నట్లుగా దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనే నుండి ప్రార్థించుడని, ఈ చటనే నుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో